సారా పక్కరండి ఒక్కరు పక్కరండి ఇప్పుడు ఒక్క నిమిషమేనా తల్లి గోధుమ పడింది డబ్బులా ఎవరు వేసారా ఎవరు అది గుర్తుంది కదా ఎంతమంది చదువుతుంటే అన్ని 13,000 రూపాయలు మీ అకౌంట్లో పడ్డాయి సార్ చెప్పండి బాబు గారికి థ్యాంక్స్ అండి చెప్పండి నెక్స్ట్ బాబా చెప్పు స్కూలు 6 to 10 దాకా పెట్టారు సార్ వాళ్ళు ఏం చెప్తున్నారు మాది మేము కూడా వస్తాము మేము కూడా రాము స్కూల్కి నేను చెంతవరం దాటేసిపోతాము తమిళపట్నం పోతే మొత్తం ఒక 200 మంది బిడ్డలు గ్రామస్తులు అడ్డం పడిపోయారు గారికి అదే ఆల్రెడీ కలెక్టర్ గారికి తీసుకెళ్ళారు బాగా ప్రాబ్లం వీళ్ళందరూ మేము స్కూల్కి పోమండి చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ప్రతి దగ్గర ప్రజలు పిల్లకాయలు రాకపోతే వెళ్ళనుకుంటే ఇబ్బందిరా పిల్లలు వస్తున్నప్పుడు మనం వాళ్ళ మాట చేయకపోయినా కూడా మనకు ప్రాబ్లం అయిపోద్ది అవి చేసేయాలి తప్ప ఎందుకంటే మొత్తం గ్రామస్తులంతా వచ్చేసారు బిడ్డలందరూ వచ్చారు పాపం ఏడుస్తున్నారు పిల్లకాయలు చిన్న బిడ్డలందరూ అది చేయించిన తర్వాత ఇక్కడ స్కూల్ అప్పుడు ఇంకో స్కూల్ ఉందంట ఖాళీ కింద ఎత్తేసారు కదా జనాలు లేరు ఇక్కడే ఉంది ఏరూరులో ఒక బిల్డింగ్ ఖాళీ ఉందంట సార్ ప్రైవేట్ ఎడ్కి అంత మాట్లాడి ప్రైవేట్ ఎడ్కి మాట్లాడు చేయండి ఇప్పుడు ఏం చెప్పంటారు వాళ్ళకి మామూలుగా పాలు పక్కన పెట్టండి మామూలుగా ఏంటి ఇప్పుడు మీ స్కూల్ ఉంది ఈ స్కూల్లో ఒకే ఉపాధ్యాయుడు అన్నీ చెప్తాడు సైన్స్ అయినా చెప్తాడు హిందీ అయినా చెప్తాడు తెలుగు అయినా చెప్తాడు సోషల్ అయినా చెప్తాడు మీరు వేరే స్కూల్ పంపిస్తే ఒక్కొక్క సబ్జెక్ట్కి ఒక్కొక్క టీచర్ ఉంటుంది ఒక్కొక్క టీచర్ మీకు అర్థం బాగా ఒక్కొక్క టీచర్ ఉంటుంది తర్వాత పోయేదానికి కూడా ఏంటంటే మీకు ఆటోలకు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇస్తుంది అంటే గవర్నమెంట్ చెప్తున్నా అంటే పిల్లలు ఏంటంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కొక్కరు ఉంటే వాళ్ళు తెలివి పెరిగేదానికి ఆస్కారం ఉంటుంది అది గవర్నమెంట్ ఉద్దేశం కానీ మీరు ఏంటంటే అంత దూరం పోలేమన్నారు కాబట్టి అది కలెక్టర్ గారి దృష్టి తీసుకెళ్ళాలంటే నేను ఇప్పుడే డిప్యూటీ టీవీ గారితో ఫోన్ చేశాను ఒక టీవీతో మాట్లాడి మ్యాక్సిమం చేసే విధంగా ప్రయత్నం అయితే చేస్తాను నా ప్రయత్నంలో లోపం ఉండదు ఎందుకంటే నాకు తెలుసు అంటే మీ బిడ్డలు బాగుపడాలంటే మాత్రం నేను చెప్పేదంటే ప్రతి సబ్జెక్ట్కి ఒక టీచర్ ఉంటే మంచిది తెలివి పెరుగుతుంది మనం పేదవాళ్ళం మనం చదివించాలంటే బిడ్డలు బాగా తెలివి ఉంటాం లేదు మేము ఏమైనా ఉంటాం ఈ స్కూల్ దాకుండా మా బిడ్డ కూలికి పంపిస్తాం పనికి పంపిస్తామని మీ ఇష్టం నేనేం చేయలేదు అది ఓకే అది కరెక్ట్ మీరు ఎందుకు కరెక్ట్ అదే మా ఇల్లు తీసుకుని కరెక్ట్గా చెప్తాను చెప్పి మళ్ళీ మీకు చెప్పిస్తాను ఓకేనా సార్ అదేదో
వెనక్కి రావాలా అన్నకు వస్తానండి నేడు కాదు ఇప్పుడు ఏం చూస్తారా అట్లాంటి ఒక శిల కూడా కనపడడం లే సంవత్సరమైంది తెలుగుదేశం పార్టీ గెలిచి నేను గెలిచి కూడా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర బొమ్మను పంపించారమ్మా. అదే సంవత్సరం రోజుల్లో బాబు గారు చెప్పిన హామీలు నెరవేర్చారు లేదో మీరు కనుక్కోమన్నారమ్మా. అదే 3 సిలిండర్లు వచ్చిందా? రెండు తల్లికి వందనం వచ్చి ఎంతమంది ఇద్దరికి వచ్చిందమ్మా. యూకేజీ ఓకే నెక్స్ట్ వస్తుందమ్మా. ఓకే తల్లి పెన్షన్ కూడా పెంచాం. తర్వాత ఆగస్టు 15 తేదీ నుంచి ఫ్రీ బస్ మీకు మహిళలకి పైసా ఖర్చు లేకుండా ఫ్రీ బస్ అది చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు లేదా? ఎట్లుంది గవర్నమెంట్ ఓవరాల్? బాగుందమ్మా. ఓకే ఎటో చెప్పండి నేను చంద్రబాబు నాయుడు గారు ఇదే పంపించారు. సంవత్సరం రోజులు పరిపాలన పూర్తయింది. అయిన తర్వాత మనం ఏవైతే చెప్పామో అవి అమలు ఉన్నాయా లేదా మీ దగ్గర కనుక్కోమని చెప్పాము. అందుకని వచ్చాము. పెన్షన్
రూపాయలు కొంచెం పెరిగినది తల్లి మనంటే ఎంతమంది చూడండి ఇంతకుముందు ఒకరికి చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 19,000 రూపాయలు తర్వాత గ్యాస్ సిలిండర్ ఆల్రెడీ ఒకటి ఇచ్చినట్టు 3 ఫ్రీగా ఇస్తామని చెప్పారు సంవత్సరం ఉదాహరణ ఇచ్చారు. తర్వాత పొలం ఉంటే రేపు వచ్చే నెల నుంచి 20,000 రూపాయలు అదే నేను చెప్పేది ప్రసాద్ చెప్పి అదే మానదాత తర్వాత ఆగస్టు 15 నుండి మీ అందరికీ ఫ్రీ వస్తుంది. కాబట్టి చెప్పినవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చేసామని చెప్పి చెప్పడం. ఇంతకుముందు ఏ ఎమ్మెల్యే అయినా సంవత్సరాలు పూర్తి మీ దగ్గర కూర్చోడా? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు మీ దగ్గర పొమ్మన్నారు. ఎట్లా గవర్నమెంట్ ఓవరాల్గా అయితే నాకు ఎందుకంటే ఇబ్బంది కదా తల్లి. సతీష్ అన్న ముందుకు రావాలి మీరు. చెప్పాల్సిన అన్నీ మీకు తెలుసు. ఇంకెవరు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు అన్నీ కూడా ఆల్మోస్ట్ జంక్షన్ గారు ఫుల్ఫిల్ చేశాం. కాబట్టి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు కాబట్టి మీ ఇంటనే కాదు మీరు చెప్పేది కాంప్లీట్ సతీష్ అన్న నా అందరు సైడ్కి ఉన్నాడు అందరు అది రండి మా అక్క ఎక్కడ పోయి ఇప్పుడు ఈ సైడ్కి వచ్చేయండి సైడ్ పంపండి నాకు ఫోన్ తీరా వేరే కొట్టే వాళ్ళ ఎంత మీ షాప్ మొత్తం చేయండి మీడియం కూడా మామూలుగా ఉంటుంది. చెప్తాం మా బాబు గారికి ఖచ్చితంగా సంక్షేమ పథకాలు కూడా మీకు కూడా ఇంప్లిమెంట్ చేయమన్నాడు. నేను తెలుసా మీకు ఉత్తరాలు కుడుతుంది పంపించాడు. సంవత్సరం రోజులు పూర్తయింది. సతీష్ అన్న ముందుకు రావాలి నువ్వు. ఇద్దరు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిగా ఆయన ఆ రోజు ఏం చెప్పాడో అవన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. ఇప్పుడు చదువు పిల్లలు అమౌంట్ అదే తల్లికి ఉన్న పడింది పడింది 13,000 పడింది. గ్యాస్ సిలిండర్ సంవత్సరం 3 ఇస్తామని చెప్పాడు. పడింది 3 పడింది. పెన్షన్ వాళ్ళు ఎవరు ఇట్లా పొలం ఉందా? రేపు అన్నదాత సుఖీభావ వచ్చే నెలలో 20,000 రూపాయలు వేస్తారు మీకు. మోడీ గారు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ చెప్పినవన్నీ చేస్తూ ఉన్నాం. మళ్ళీ ఆగస్టు 15 నుండి ఉచిత బస్సు మీకు ఫ్రీ ఛార్జెస్ ఆయన చెప్పిన విధంగా సూపర్ 6. ఇంకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి. ఓవరాల్గా గవర్నమెంట్ ఎట్లా ఉంది బాగుందా? అది ఆయన చూసి చెప్తున్నాడు. నేను మీ ఎమ్మెల్యేనే తెలుసా తెలీదా? తెలుసు కదా. చంద్రబాబు నాయుడు గారు పంపించాడు. ఇంట్లో చదువుకునే పిల్లలు ఉన్నారా? డబ్బులు పడ్డాయా? ఏమి కారు ఉందా? కారు ఉంది. అది తీసేయకూడదు. అవి అమ్మేసిన తీసుకొస్తే ఆర్టీఓ తీసుకొచ్చి తీర్చేద్దాం. లేదా మా అది అమ్మేసిన కాగితాలు ఇస్తే సతీష్కి వెళ్ళి తీర్చేస్తాం. ఇంకేమన్నా వస్తుందా? ఎంత వస్తుందా? ఇంతకుముందు ఎంత వస్తుందా?
2000 వస్తుంది, తర్వాత 3000 వచ్చింది. తర్వాత 4000. చంద్రబాబు నాయుడు గెలవడం పెంచాడు లేదా? ఇబ్బంది లేదు కదా? గవర్నమెంట్ ఎట్టుందా? బాగుందా? వెనకరా మీరందరూ వెనక్కుండాలా? నేను రాకుండా సతీష్ తోటి ఆయన కనిపిద్దామని వచ్చేప్పుడు నా దగ్గరికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారు మీ దగ్గర. మీకు ఇంట్లో ఏమేమి వచ్చాయా గవర్నమెంట్ నుంచి? ల్యాండ్ లార్డ్ సార్ రేపు అన్నదాత సుఖీభావ ఏమో చిన్న 20,000 రూపాయలు అన్నదాత సుఖీభావ వేస్తారు చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఎట్టుంది గవర్నమెంట్? తెలుగుదేశం నేను తెస్తాను. కొద్దిగా మీరు రండి అవసరం రానా అమెరికా పెద్దనా బూత్ ఏజెంట్ సతీష్ అన్న మీరు ఉండండి. చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఏ విధంగా ఉంది? మీరు సునీత రాజుతో కూడా వచ్చారు, అప్పుడు మాట చూసే మేము దగ్గర తెలుగుదేశం గవర్నమెంట్ ఇబ్బంది లేదు కదా? హేమంత్ రెండు చూడు. నమస్కారం మీ ఎమ్మెల్యే నేను ఇంతకుముందు గెలిపించారు, మీరు అందరూ ఉండేసి గెలిచా. చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీ దగ్గరికి. పెన్షన్ వస్తుంది నీకా? పెన్షన్ పెన్షన్ ఎంత వస్తుందా? ఎంత వస్తుందా? చెప్పాడు కదా చంద్రబాబు పెంచుతాననే. పెంచాలి లేదా? ఇబ్బంది లేదు కదా? ప్రశాంతంగా ఉండవు. అమ్మా పిల్లకాయలు చదువుతున్నాం అంటే ఉన్నా ఓకే అవా అదే పంపించాడు. డబ్బులు వస్తున్నాయి లేదా, పెన్షన్ డబ్బులు అవ్వక అందుతుందా లేదా అని పంపించాడు. ఇస్తున్నారు కదా? సరే మర్చిపోక చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉంటా అబ్బాయి చెప్తే ఎమ్మెల్యే గారు సంవత్సరం ముందు వచ్చాం. లేకపోయినా మీరు మా ఊళ్ళు వచ్చారు, తోటి అడిగారు. మీకు అందరికీ ఏమనంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే ఈ పనులు చేస్తామని చెప్పారు. ముందుగా పెన్షన్ పెంచుతామని చెప్పారు. పెంచలేదు, పెంచాం. తర్వాత తల్లికి 100 లెక్కన ఎంతమంది బిడ్డలు చదువుతుంటే అన్ని 15,000 వేస్తా ఉన్నాం. చేసే వేయలేదు. తర్వాత పొదుపు లక్ష్మి మహిళలకి గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తాము సంవత్సరానికి. వచ్చిందా? ఒకటన్నా మీకు వచ్చిందా? తర్వాత పొలం ఉందా మీకు? ఉంటే వచ్చే నెలలో మీకు అన్నదాత సుఖీభవ 20,000 రూపాయలు మీ అకౌంట్లో పడుతుందమ్మా. తర్వాత ఆగస్టు 15వ తేదీ నుండి చంద్రబాబు నాయుడు మీకు చెప్పారు నా ఆడపడుచులకంతా కూడా ఉచిత బస్సు సౌకర్యం, అంటే ఛార్జీ లేకుండా మీరు ప్రశాంతంగా, ఇది మీ అమ్మగారు ఉంటే అత్తగారికి పోరవచ్చు, ఇది మీ అత్తగారు అయితే అమ్మగారికి పోరవచ్చు, 5 పైసలు డబ్బులు పెట్టుకుంటారు. కాబట్టి చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నారు, చేయట్లేదా? గవర్నమెంట్ ఎట్లుంది ఓవరాల్గా? ఇబ్బంది లేదు కదా? మర్చిపోవాలి తర్వాత 1 year కదా? తల్లి నమస్తేమ్మా. చంద్రబాబు నాయుడు గారు చదువులేదు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మనం ఏవైతే చెప్పాము ఎలక్షన్ అవి 14 వస్తున్నాయి.
ఫంక్షన్ చేస్తాం. తర్వాత ముఖ్యంగా తల్లికి మనం ఇస్తాము. పిల్లలు ఎంతమంది బిడ్డలు చదువుకుంటే మనం 15 ఇచ్చాము, ఇబ్బంది లేదు కదా. తర్వాత రేపు అన్నదాత సుఖీభవ కూడా 20,000 రూపాయలు వస్తాయి వచ్చే నెలలో. తర్వాత గ్యాస్ సిలిండర్ ఇస్తాము. 3 సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీగా ఇస్తాము. వచ్చింది వచ్చే కదా. తర్వాత వచ్చే ఆగస్టు 15 నుంచి ఎంత ఉచిత బస్సు అంటే 65 ఎలక్షన్ ఏం చెప్పాము అది ఇలాంటి కామెంట్ ఇచ్చారు మీకు. మా వాళ్ళు ఈయన వచ్చింటాడు, ఈయన వచ్చింటాడు, మా చిన్నబాబు వచ్చింటాడు. దాని ప్రకారంగా మేము చెప్పింది చంద్రబాబు నాయుడు గారు 90% చేశాం. కాబట్టి ఒకసారి మీ దగ్గరికి పోయి వస్తున్నాయా అందుతున్నాయా లేదా గవర్నమెంట్ ఎట్టుంది అడగండి. లాస్ట్లో గవర్నమెంట్ ఎట్టుంది అన్న ఉన్నారు ఆడ అన్న ఆడున్నారు. పండి ఒకరు సైడ్ కొండి అందరూ. అక్క తీసుకోండి. సతీష్ బాబు ఇది ఒకటి ఉన్నాడు తీసుకుని వేస్తానమ్మా. ఇద్దరికి చంద్రబాబు నాయుడు పంపించారు. సంవత్సరం అయిపోయింది కదా, పూర్తయింది కదా, హెల్ప్ చేసి పంపించామమ్మా. చెప్పింది గవర్నమెంట్. పెన్షన్ పెంచాను కదా, పెద్దగా చెప్పి 1000 రూపాయలు పెన్షన్ పెంచలేదా? సిలిండర్లు వస్తున్నాయి లేదా? ఇంటికి సిలిండర్లు 3 చెప్పాము, ఆల్రెడీ 1-2 చేసి పెట్టాము ఆల్రెడీ. తల్లికి 100 వేస్తా ఉన్నాం. ఎంతమంది బెడ్లు చదువుతుంటే అన్ని 15,000 వేస్తాం. వస్తున్నాయి లేదా? మీకు రాకపోయినా పక్కన ఇంటికి వచ్చింది లేదా? ఇబ్బంది లేదు కదా. తర్వాత ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు టికెట్ లేకుండా ప్రయాణం చేసుకోవచ్చు. డాక్టర్ గారితో మాట్లాడతా. ఇది ఉంది కదా, ఇది వేస్తాను. ఓకేనా? వచ్చేదా? నిరుద్యోగులకు కూడా 2 నెలలు వస్తుంది. పైకి మనోడు కొట్టేస్తాను నాన్న. చూడు బాగుంది, చూడు బాగుందా. చదువుకున్నాడు కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాకు బదిలీ చెప్పాలి. నేను చెప్పేది గ్రామాలు ఎందుకంటే చదువుకు బాగా. తర్వాత మనం తల్లికి ఎంతమంది పెట్టుకుంటాం గ్యాస్ సిలిండర్ ఇస్తాము. తర్వాత రేపు నెల నుంచి 20,000 రూపాయలు అన్నదాత సుఖీభవ 5,000 రూపాయలు తర్వాత ఫ్రీ బస్ కూడా ఆగస్టు 15 ఇస్తున్నాం. నిరుద్యోగులకు కూడా 3 నెలలు ఇస్తున్నాం. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ ఏమైతే చెప్పారు ఆల్మోస్ట్ 90% చేసాం. ఇంకా చేసాం. గతంలో 5 సంవత్సరాలు గవర్నమెంట్ దానికి తేడా మీకు ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఏదో విధంగా ఉద్యోగం ప్రైవేట్ సెక్టర్ కావాలి, గవర్నమెంట్ సెక్టర్ కావాలి, కావాలని ఉద్దేశంతోనే దాదాపు ఉద్యోగాలు స్టేట్ మొత్తం చేయాలి. పరిశ్రమలు కాపాడుకుంటూ లోకేష్ బాబు గారు కానీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు. కాబట్టి చెప్పింది చేస్తున్నారు లేదా గవర్నమెంట్? మీకు యూత్ కాబట్టి చదువుకున్న పిల్ల కాబట్టి ఏ విధంగా ఉంది గవర్నమెంట్? అందరూ చెప్పాలి. ఐడియా ఉందా? అయిపోయిందా చూడడా? పెన్షన్ వస్తుందా? ఎంత వస్తుంది? వాళ్ళు అడిగి ఫైనల్. చంద్రబాబు నాయుడు చెప్పే విధంగా 1000 రూపాయలు పెంచాలి లేదా? మన ఇంట్లో చిన్నపిల్లలు చదువుతాం ఎవరున్నా? డబ్బులు పడ్డాయా? తల్లి చంద్రబాబు నాయుడు గారు పంపించారు మీ దగ్గరికి. ఆయన చెప్పిన విధంగా పెన్షన్ చేరిందా లేదా, పెన్షన్ డబ్బులు పడుతుందా లేదా అడగమని చెప్పాడమ్మా. ఇక్కడ వచ్చాం. గవర్నమెంట్ ఉందా? అవును, ఇబ్బంది లేదు. మన ఆడ
అక్కడికి వెళ్దాం సందర్భంగా మనం చెప్పింది పునర్వాసం చెప్పండి, ఇబ్బంది లేదు. జరగలేదంటే జరగలేదు చెప్పండి. అది పెద్దలు చెప్తే ఇప్పుడు సతీష్ ఉన్నా, సునీల్ కుమార్ ఉన్నా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పి, లోకేష్ బాబు చెప్పి నడిచాడు. మీ పక్క నడిచిందా కదా, ఇంటి దగ్గర నడిచాడు. నడిచి చెప్పినట్టు చేస్తున్నాం లేదా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నాయి కదా. తర్వాత తల్లికి వందనం చెప్పేసి మన బిడ్డ చదువుతుంటే ఉండాలి. పక్కన కూడా వచ్చింటారు. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు టికెట్ లేకుండా అమ్మగారికి కాబట్టి ఇంకా కూడా సూపర్ సిస్టమ్ చెప్పాడు అవన్నీ కూడా చేసేదానికి సిద్ధంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు పంపించారు. మొత్తం మీద అడిగేది గవర్నమెంట్ ఏ విధంగా. థ్యాంక్ యూ. ఇప్పుడు అన్నా నా కూడా షర్ట్ రా 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 ఇటు చూడండి, ఇటు చూడండి అందరూ. సైడ్ ఇస్తే మీ మొక్కలు పడతాయి. వెనక జరిగి వదిలేసి రెండు నిమిషాలు మన టైం కేటాయించారు. ఆయన కూర్చోమని సార్ కెమెరా ఓకేనా? ఓకేనా? అందరి సాయంతో గెలిచా, సంవత్సరం అయింది, మళ్ళీ వచ్చా. ఒకటమ్మా, నేను చెప్తా ఇప్పుడు. అందరి దైవాలు
సైడ్కి రండి, సైడ్కి రండి. పక్కకు ఉన్నాం. వర్దల్లాలి వర్దల్లాలి వెంకటకృష్ణ పంచాయతీ టీడీపీ బూత్ కన్వీనరు. ఎవరు బూత్ కన్వీనరు? కృష్ణనా ఓకేనమ్మా. సైడ్కి ఉండండి, సైడ్కి ఉండండి అందరూ. పక్కరండి, పక్కరండి. ఇటు వచ్చి సైడ్ సైడ్ ఉండండి. అన్నా సైడ్కి సైడ్కి ఉండండి. మనం సైడ్ మోహన్ కొద్దిగా ఓకే. ఇక్కడ అట్టయినా చంద్రన్ రాని అన్నా చంద్రన్న బయటికి రా. చంద్రన్న కొద్దిగా బయటికి రా తమ్ముడు, కొద్దిగా సైడ్కి ఉండండి. అన్నా చంద్రన్న ఒక్క నిమిషం. చంద్రన్న ఎమ్మెల్యే గారు కనిపించలే. అర్థం లేదు. సైడ్కి ఉండండి. మీరు సైడ్ కాగండి. అన్నా ఒక సెకండ్. ఓకే. అప్పలకాలేరే ఎక్కడ అప్పలకాలే మీరు ఫాలో అప్ చేసుకున్నావు నువ్వా? వస్తున్నా సరే ఏమ్మా పెన్షన్ రావట్లేదా? ఎందువల్ల కారణం? లిస్ట్ ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు 4,000 చేసింది ఎవరు? ఇప్పుడు ఎవరు చేసింది 4,000? ఎవరు చేశారు? ఇప్పుడు మీకు 4,000 తీసుకున్నావు కదా, అది ఆ పేరు కావాలి కదా మాకు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ ఎవరు?
చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి మీకు చేశారు. ఆ రోజు చెప్పారు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి ఇప్పుడు నడిచి మీ అందరూ ఉండారు. అప్పుడు ఏం చెప్పాడు, పెన్షన్ 1000 రూపాయలు పెంచుతా అన్నాడు. గెలవడం పెంచి ఇచ్చేసాం. అది అంతకుముందు గవర్నమెంట్ 5 సంవత్సరాలు 1000 రూపాయలు పెంచింది. అవును కదా, మనం గెలిచిన వెంబడే 1000 రూపాయలు పెంచాము. ముందు నెల పెన్షన్ కూడా ఇచ్చేసాం, గుర్తుంది కదా. తర్వాత తల్లి మీకు పొదుపులు ఎవరున్నాడా, గ్యాస్ వచ్చిందమ్మా. మనం చెప్పాం సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని చెప్పాం. వచ్చాయా? వచ్చింది కానీ ఇంట్లో బిడ్డలు చదువుతుంటే ఆ రోజు ఎంతమంది బిడ్డలు చదివితే అన్ని 15,000 ఇస్తా అన్నాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. వచ్చాయి కదా, పడ్డాయా పడలేదా చెప్పండి? పడ్డాయి కదా. తర్వాత మీకు భూములు కానుంటే, పేదవాళ్ళ భూములు నాకు తెలియదు కానీ భూములు కానుంటే మీకు వచ్చే నెలలో 20,000 రూపాయలు మోడీ గారు, 6,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు 14,000 కలిపి 20,000 రూపాయలు మీకు ఇస్తున్నారు. ఓకేనా? తర్వాత ఆగస్టు 15వ తేదీ నుంచి మీ అందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఆడవాళ్ళందరూ కూడా. ఆ రోజు చెప్పాడు, గుర్తుందా? అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఏం చెప్పారో అవి జరుగుతున్నాయా లేదని పంపించారు మమ్మల్ని గెలిచిన తర్వాత. ఎంతమంది ఎమ్మెల్యేలు వచ్చారు మీ దగ్గరికి సంవత్సరాల తర్వాత? ఎలక్షన్ తర్వాత మళ్ళీ కనిపించారు ఎమ్మెల్యేలు మీకు? ఏదని చెప్పండి, మా నా బంగారు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి వల్ల మేము మీ దగ్గరికి వస్తున్నాం. ఈ సమస్యలు తెలుసుకుంటున్నాం. పరిష్కారం కాకపోతే అధికారులను కూడా పిలిపించున్నాం ఇక్కడికి. అవి కూడా త్వరలో పరిశీలిస్తాం. తర్వాత కొత్త పెన్షన్స్ కూడా త్వరలో వస్తాయి, అవి కూడా ఇస్తాం. ముసలి వాళ్ళకి, వితంతువులకు కూడా కొత్త పెన్షన్స్ ఇస్తాం, ఇబ్బందిలే. కాబట్టి మేము చెప్పేది మీకు ఏంటంటే, ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి గవర్నమెంట్ ఎట్టుంది? బాగుందా బాగాలేదా? చెప్పండి, గట్టిగా చెప్పండి. ఇబ్బంది లేదు కదా. ఈ ప్రహరీ గోడ కూడా మన వాళ్ళు కట్టించారు, మన కార్తీక్ ఇక్కడ లేదని చెప్తే మేము శాంక్షన్ చేసి ఇచ్చాం. తర్వాత రోడ్డు కూడా ఎస్టీ కాలం లేదని చెప్పి ఆడ కూడా శాంక్షన్ ఇచ్చాం. అన్నదయ్య వల్ల మనకు కాంపౌండ్ వాళ్ళు. కాబట్టి ఎప్పుడైనా కానీ మీ గతంలో ఏమైనా పనులు జరుగుంటే అది కూడా తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ జరుగుంటాయి, అంతే అన్న. అంతేగాని ఏ పార్టీ గవర్నమెంట్లో మీకు పనులు జరగలా. ఏ శిలాఫలం చూసినా మాయే. అంటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు శిలాఫలకాలే. కాబట్టి పనిచేసే వాళ్ళకి ఓట్లు వేయండి. ఈ లింగవరంలో మైనస్ మాత్రం, మీరు ఎన్ని పనులు చేసినా మైనస్. అంటే మీరు తరతరాలుగా మీరు అలవాటు పడిపోయారు. కానీ పని చేసేవాళ్ళకి ఓటేయండి, చెప్పింది చేసేవాళ్ళకి ఓట్లేయండి. అంతకని మీకు ఏం చెప్పలేదు, అర్థం చేసుకోండి. ఓకేనా? 227 మందికి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు 207 మందికి తల్లికి వందనం ఇచ్చింది. 1 బిడ్డలున్నా, 2 బిడ్డలున్నా, 3 బిడ్డలున్నా, 4 బిడ్డలున్నా అందరికీ 13 వేలు లెక్కన 2,000 రూపాయలు స్కూల్ డెవలప్మెంట్లో పోతాం అన్నమాట. 29 లక్షలు ఇచ్చాం మీకు. అంతా ఇంత కాదు, ఈ ఊరికి ఇచ్చింది 29 లక్షలు. ఇచ్చింది ఎవరు? ఎవరా? తర్వాత ఇంకో ఆయన. ఆ 2 పేర్లు గుర్తున్నాను మీకు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. 2 పేర్లు గుర్తున్నాలా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? వచ్చేదా? గుర్తుపెట్టుకోండి. అడగాలి, అదే కావాలి. అందుకని పంపించింది బాబు గారు మీ దగ్గరికి. మర్చిపోయినా, కాలనీలు ఎవరికైనా కావాలంటే ఉండండి. ఈ గారు ఒక నిమిషం అయ్యా, లేడు సార్. మన వాళ్ళకి ఎవరికి కాలనీలు లేవు, అందరినీ ఉన్నాయి ఇస్తున్నాం మనం కాలనీ. అమ్మా స్థలం ఉందా మీకు? స్థలం ఉందా? ఏ ఎస్టీ కాలనీ? ఒక వారంలో ఉన్నమ్మా చేయిస్తారు మీకు. ఇంటికి అమ్మా తల్లి ఒకసారి ఎస్టీ కాలనీకి వెళ్ళి తీసుకెళ్ళి చేంజ్ చేశారా? ఓకే.
ఓకేనా బయటికి వెళ్ళిపో మన మనసులో నిలిచిపోయినటువంటి వ్యక్తి వాసిల్ సునీల్ గూడూరు నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు ఈనాడు. రవీణ సైడ్ తమ్ముడు పక్క రండి, అందరు పక్క రండి. తీసుకురాబోతుంది అవన్నీ కూడా మీతో చర్చిస్తారు అన్నగారు. ఈరోజు మన ఊరికి వస్తున్నారు వాసిల్ సునీల్ అన్నగారు. నేరుగా మీ ఇంటికే వస్తున్నారు. ఎవరెవరికి ప్రభుత్వం ద్వారా ఏ లబ్ధి చేకూరుతుంది, ఇంకా ఏమేమి చేకూరాలి, ఎవరెవరికి అందాలి, ఇవన్నీ కూడా మీ నుండి కూడా కొన్ని విషయాలు ఆయన తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన ఊరికి మన గ్రామానికి మన ప్రాంతానికి నేరుగా మీ ఇంటికి మన శాసనసభ్యులు రండి, వెనక్కి రండి, ముందుకు వెనక్కి ఉండండి. అన్న వాళ్ళు చూడరు, నువ్వు కొట్టాలా? ఇదే పెళ్లి మనం అన్నా మీరు ఆగండి అన్న. రాజశేఖర్ అన్న కొద్ది ఓ జనసేన గారు వెనక్రా, జనసేన వెనక్కి రావాలా? వాళ్ళందరూ నాకు ఫోటోలకి ఇబ్బంది చెప్తా బాబు పంపించారు, పవన్ కళ్యాణ్ గారు పంపించారు. 2 సంవత్సరం అయింది పోయి వాళ్ళు చెప్పింది నేనేం చేయాలి చెప్పేస్తాను. ఏం చేయాలి మా నేను మీకోసం ఆకుండా కొద్ది సైడ్ అంతే అట్లుంది. ఉద్యోగాలు ఉంటారు, ఉద్యోగాలు లేకపోతే అలాగే పక్కన కింద పోలీసు శాఖలో నియామకాలు పారిశ్రామిక 8.5 లక్షల ఉద్యోగాల ప్రజలకు మాటలు ఇచ్చారు ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అవన్నీ కూడా ఈనాడు కేవలం బూత్ ఏజెంట్ మీరేనా? అటైతే నువ్వు ఉండాలి కదా, దంచి ఉన్నాను కదమ్మా. ఏడ దూరంగా ప్రతి ఫోటోలు ఉన్నాను. అయినాయా కాల్చుకుంటే డబ్బులు కూడా లేకుండా పడిపోతాయి. 300 యూనిట్లుగా డబ్బులు డబ్బులు అందరూ సోలార్ రిపోర్ట్ చేస్తాం. ఇంకోటి చెప్పమంటారు శంకరన్న మాకు ఫోటోలు కట్టం, పక్కకి రావాలి, పక్కకి రండి. రవణ వీళ్ళు దింపున ఫోటోలు కొట్టాలి, ఇలా ఆన్లైన్ కొట్టున్నా. తమ్ముడు రండి.
ఓకేనా అప్పుడు సైడ్కి ఉండండి, అందరూ ఉండండి. మా చూడు ఇంకా ఉన్నది సైడ్ పక్కన ముందుకు రమ్మ తల్లి పక్కన అట్ట ఉండి అట్ట ఉండి అట్ట ఉండి ఇంకోటి చూడండి ఓకేనా ఓకే సరే నువ్వు నేను ట్రాన్స్ఫర్ చేస్తాను ఇంకోటి ఇంకోటి ఇది చేస్తున్నా మళ్ళీ నువ్వు మనమే ఇక్కడ అన్యాయం చేయట్లే. మనము మన కోసం మనం మన ఓకే తల్లి ఇది కదా పక్కరండి పక్కరండి పక్కరా బ్రదర్ రండి రండి 10 నిమిషాలు రాక రాక అరవక అరవక నువ్వు మీరు రాండి నా పక్క పేరు ఎన్నికల సమయంలో మన లింగవరం గ్రామంలో ప్రచారం సమయంలో ఇక్కడికి వచ్చి ఎన్డీఏ కూటమి అభ్యర్థి సునీల్ కుమార్ గెలిపించాలని మేము ప్రచారం చేసేటప్పుడు ఇక ప్రజలు వాళ్ళ కనీస అవసరాలని అలాగే రోడ్లు ప్రహరీ గోడలు ఇవన్నీ అడిగారు పాఠశాలకు సంబంధించి. ఆ రోజు మేము ఎమ్మెల్యే సునీల్ కుమార్ అభ్యర్థిగా ఉన్నా కానీ మేము ఆయన సంప్రదించకుండా మేము హామీ అనేది ఇవ్వడం జరిగింది. దాన్ని గుర్తించి ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు మమ్మల్ని పిలిపించి పలానా లింగవరంలో పలానా సంవత్సరం అని చెప్పి మీరు హామీ ఇచ్చారు, ఆ వర్క్ మీరే చేయండి అని చెప్పి ఇక్కడి నుంచి తీసుకొని 10 లక్షల రూపాయలు కేటాయించి సీసీ రోడ్లు కావచ్చు అలాగే మన స్కూల్ ప్రహరీ గోడ కట్టించేదానికి ముందుకొచ్చి మమ్మల్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ క్రమంలోనే ఈరోజు ఆ సీసీ రోడ్డు అలాగే ప్రహరీ గోడ ప్రారంభోత్సవానికి ఇక్కడికి ఇచ్చేసినటువంటి సునీల్ కుమార్ గారికి మా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎక్కడైతే హామీలు ఇచ్చామో ఆయన గెలిస్తే అలాగే ప్రభుత్వం ఏర్పడితే ఎక్కడైతే పనులు చేస్తామని చెప్పామో అక్కడంతా మాకు నిధులు కేటాయించి ఆ పనులు చూపిస్తున్నటువంటి శ్రీనన్నకి మరోసారి మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ముఖ్యంగా ఏంటంటే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో సీఎంగా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పంచాయతీల్లో అభివృద్ధి అనేది పూర్తిగా అభివృద్ధి చేయడం జరుగుతుంది. గత ప్రభుత్వంలో అయితే ఎక్కడ కూడా చిన్న చిన్న గుంతలు ఉన్నా కానీ వాటికి ప్యాచ్ వర్క్ చేసిన పాపం కూడా పోలేదు. ఈరోజు పంచాయతీలో గ్రామాల్లో మన ఎమ్మెల్యే గారు సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో అభివృద్ధి అనేది పరిగెడుతుంది. ఇది ఎవరిని అడిగినా చెప్తారు. ఇప్పటికే కొన్ని కోట్ల రూపాయలతో చిలకూరు మండలంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. ఒక చిలకూరు మండలమే కాకుండా నియోజకవర్గంలో మొత్తం
కోట్ల రూపాయలతో పంచాయతీ నిధులతో అభివృద్ధి చేస్తున్నటువంటి ఈ మంచి ప్రభుత్వాన్ని ప్రతి ఒక్కరూ అభినందించడంతో పాటు జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి ఈ సంవత్సర పరిపాలన చేసిన కార్యక్రమాలని ఇంటింటికి తీసుకునే విధంగా కార్యాచరణ రూపొందించారు. ఈ నెల మన టీడీపీ కార్యకర్తలు, నాయకులు గ్రామ గ్రామానికి వెళ్ళి ఈ సుపరిపాలన తొలివరకు కార్యక్రమం చేస్తున్నారు. తర్వాత నెల మేము, ఆ తర్వాత నెల బీజేపీ కూడా చేసే విధంగా ఇంటింటికి మన ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలు తెలియజేసే విధంగా కార్యాచరణ రూపొందిస్తున్నాము. నాకు ఇక్కడికి మహాడే అవకాశం ఇచ్చినటువంటి మన సునీల్ కుమార్ గారికి, అలాగే చిలకూరు మండల అధ్యక్షుల గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకున్నాను. నమస్కారం. సుపరిపాలనలో తొలేడుగు అనేటువంటి కార్యక్రమంలో భాగంగా చిలకూరు మండలం తమ్మినపట్నం, లింగవరంలో ఈరోజు ఇంటింటికి మేము వెళ్ళడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన జనసేన జిల్లా నాయకులు చంద్రశేఖర్ గారికి, అలాగే మా పార్టీ అధ్యక్షులు రాజశేఖర్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి లోకల్గా ఉన్నటువంటి జనసేన నాయకులకు, అలాగే మా టీడీపీ నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన మూడు కలిసి ఎన్డీఏ గవర్నమెంట్గా ప్రజలకి ఆ రోజైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా తూచా తప్పకుండా అమలు చేసే పరిస్థితుల్లో సంవత్సరం గడిచిన సందర్భంగా మమ్మల్ని అందరినీ కూడా గ్రామాలకు వెళ్ళి మనం ఎన్డీఏ గవర్నమెంట్ చేసినటువంటి పనులని ప్రజలకి చెప్పండి అని చెప్పి మమ్మల్ని పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు వచ్చాం. మొన్నటి నుంచి 3 రోజుల నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా ఈరోజు తమ్మినపట్నంలో ఈ తల్లికి వందనం కార్యక్రమంలో 497 మందికి ఈ యొక్క తల్లికి వందనం పడింది. మొత్తం 64,61,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు శాంక్షన్ ఇచ్చారు. అలాగే ఈ యొక్క లింగవరంలో 227 మందికి తల్లికి వందనం పడింది. ఇది 29,51,000 రూపాయలు అని చెప్పి మేము గర్వంగా చెప్తున్నాం ఈరోజు. అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ భరోసా కూడా టోటల్ మొత్తం మీద 214 మందికి పడింది. 10,35,000 రూపాయలు ఈ లింగవరంలో. అట్లాగే ఇక్కడ ఈ యొక్క పెన్షన్లు ఈ తమిళపట్నం కూడా 366 మందికి పడ్డాయి. 15,25,000 రూపాయలని తెలియజేస్తున్నాం. అలాగే ఇప్పుడే మా చంద్ర చెప్పినట్టు ఇక్కడ మా లీడర్స్ చెప్పిన విధంగా గతంలో ఎలక్షన్ అప్పుడు ఏమేమి హామీలు ఇచ్చారో ఆ హామీలని కూడా నెరవేరుస్తూ వస్తున్నాం. ఉదాహరణకి సీసీ రోడ్లు కానివ్వండి, ప్రహరీ గోడలు కానివ్వండి, మేమన్నీ కూడా కట్టించామని తెలియజేస్తున్నాం. ఇంకా కూడా గతంలో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, తెలుగుదేశం నాయకులు గ్రామాల్లో ఏ పనులు చేస్తామని చెప్పారో అవన్నీ కూడా తూచా తప్పకుండా చేస్తామని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాష్ట్రం ఎంతో అభివృద్ధి దిశగా నడుస్తుందని చెప్పి మేము చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ప్రజలను ఎవరు అడిగినా కానీ బ్రహ్మాండంగా ఉంది ఎన్డీఏ గవర్నమెంట్ అని చెప్పి అందరూ చెప్తున్నారు. కాబట్టి త్వరలో గతంలో చెప్పినటువంటి హామీలన్నీ కూడా నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు చెప్పిన హామీల్లో 90% హామీలన్నీ కూడా ఎన్డీఏ గవర్నమెంట్ నెరవేర్చిందని చెప్పి తెలియజేస్తూ ఈరోజు కాలాతీతమైంది. అందరూ కూడా ఎండలో బాగా తిరుగుతూ ఉన్నారు. మళ్ళీ రేపు కార్యక్రమం ఉంది కాబట్టి ఈరోజు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.